నాకు క్యాన్సర్ వచ్చింది, మీకు తెలుసు. మందులు వాడుతున్నాను, కొంచెం కంట్రోల్లో ఉంది. భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక 3 వారాల కిందనే నాకు డౌట్ వచ్చింది, అయిపోతుంది, ప్రాణం పోతుంది. మా అక్కయ్యలు 3 ఉన్నారు. ఇంకా అక్కయ్యలకు చెప్పాను, అక్క నాకు డౌట్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, ఊపిరి పీల్చడం రావడం లేదు, చాలా వీక్నెస్ అవుతుంది, నేను ఇట్లనే ప్రాణం పోతుందేమో అక్క, మీరు ఎందుకని రెడీ అయిపోవాలి అని అక్క వాళ్ళకి చెప్పాను. నాకు డౌట్ వచ్చింది అక్క, దేవుడు తీసుకుంటాడేమో అని. నన్ను చూసుకుంటున్న పిల్లలు ఉన్నారు కదా, హేమరాజన్, కృష్ణవేణి, మరి వాళ్ళకు కూడా చెప్పాలా? తెల్లారు లేచేసరికి డెడ్ బాడీ ఉంటే పిల్లలు పరేషాన్ అయిపోరా? వాళ్ళకు కూడా, అమ్మ మీరు దేనికన్నా రెడీ ఉండండి రా, నాకు డౌట్ వచ్చిందని చెప్పేశా. అంత వీక్నెస్. సరిపోతే ఒకటే బాధ, ఇంకా చర్చ్ కంప్లీట్ కాలేదు, ఇంకా కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్లోకి రాలేదు, ఇవి జరగలేదనే బాధ తప్ప ఇంకేం బాధ లేదు. తర్వాత దేవుడు నాతో మాట్లాడి, కుమారుడా, నేను అప్పగించిన పని పూర్తి చేయడానికి నీవు ఆతురపడు అని నేను చెప్పిన మాట మరిచావా అని అన్నాడు. అవును, జాతర పడతాను, నన్ను ఇంకా పైసలు ఇవ్వలేదు పై, మార్కెట్కి పోయి వంకాయలు తెమ్మని చెప్పి నాకు రూపాయి ఇవ్వలేదు, ఎడదీస్తా నేను? దొంగతనం చేస్తే వాళ్ళనా? పనప్ప చెప్పినోని డబ్బులు ఇవ్వాలా? నేను ఎవరికన్నా చెప్పాను అనుకో, బాబు మార్కెట్కి వెళ్ళి క్వింటాల్ బియ్యము అన్నీ తీసుకురా, బిర్యానీ చేసుకుందాం, 100 కిలోలు క్వింటాల్ మటన్, క్వింటాల్ బాస్మతి రైస్ అన్నీ తెమ్మని చెప్పి వానికి పైసలు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి ఎలా తెస్తాడు? ఆ మాత్రం బాధ్యత నాకుంది. నువ్వు నాకు గొప్ప పని అప్పగించేసావు, డబ్బులు ఇచ్చావా అని అడిగాను. దేవునితో నేను అట్లే మాట్లాడతాను, ఎందుకంటే బ్రతుకు మీద ఆశ లేనోని. ఆయన కోపం వస్తుంది, నన్ను చంపుతాడంటే ఇంకా ఆయన గొప్ప విడుదలే కదా. దేవుని కోపం వచ్చి నన్ను చంపితే గొప్ప డెలివరెన్స్ అది. ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు కూడా కొన్నిసార్లు ఇదే ప్రార్థన చేసుకొని తీసుకుంటా. అయోగ్యులుగా తీసుకుంటే చంపేస్తానన్నావు ప్రభా, కనీసం ఆ అదృష్టమన్నా నాకు దక్కని, నేను అయోగ్యుడిని అయితే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను, నన్ను చంపేయి అని తిన్నాను. దేవుడు నవ్వాడు, నువ్వెన్ని నాటకాలు వేసినా నా పని ఎంత అయ్యేదాకా, నా పని అయ్యేదాకా నువ్వు ఇక్కడ పడాల్సిందే రా. మరి మా అయ్యా మరి నేను షేర్ అయితే ఆయన డబల్ ట్రిబల్. ఒకసారి ఒక సిస్టర్ గారు, నేను కోపడితే భయంకరంగా ఉంటుంది, చాలామందికి తెలియదు. అయితే దేవుణ్ణి అడిగిందట, అయ్యగారు నా మీద కోపడ్డారు, అయ్యగారితో నువ్వు మాట్లాడు తండ్రి, నన్ను క్షమించమని చెప్పాడు. 3 దినాలు ఉపవాసం చేసినాక దేవుడు మాట్లాడినట్టు. వాడిని చెప్తే వినడా, నాతో కూడా గొడవ వేసుకుంటాడు, నువ్వు పోయి వాడితో సమాధానపడు. నాకంత పిచ్చోండి, పిచ్చోండి. మనుషులకు ఉండేటటువంటి ఆలోచన విధానం నాకు ఉండదు. దేవుణ్ణి అడుగుతున్నా, నేను చచ్చిపోతాను అందరికీ చెప్పా. త్వరలోనే తక్కువ క్యాన్సర్ పేషెంట్లు అట్లే ఉంటారు, చెప్పబెట్టకుండా బాగానే ఉండి నవ్విస్తున్నట్టు చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనిపోతారు. నేను ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు చనిపోక చూసాను. అరే ఇంతకుముందే బాగుంది కదా, అట్లా ఉంటుంది క్యాన్సర్ కథ, అట్లే ఉంటుంది. అక్క మీరు రెడీ అయిపోండి అని చెప్పాను. నా ఇంట్లో పిల్లలకు కూడా చెప్పాను, పోనీ లేక మరి నేను వదిలేస్తున్నాను. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను చెప్పిన పని ముగించాలి అంటే మరి బాగలేదు కదా, ఒంట్లో నాకు సత్తువ లేదు, జేబులో డబ్బులు లేవు, ఎట్లా చేయాలి? అప్పుడు దేవుడు దర్శనంలో 10 సంవత్సరాల కిందట నేను చూసినటువంటి ఒక మెడిసిన్ నాకు పరిచయం చేశాడు, మళ్ళీ జ్ఞాపకం చేశాడు. పరిచయం కాదు, జ్ఞాపకం చేశాడు. బ్యాంకు ప్రసాద్ అన్న గారు జీవించున్న దినాల్లో, అజయ్ వాళ్ళ మామగారు అన్నమాట, సులక్షణ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంటి వెనుక మంచి ప్లేస్ ఉంటుంది, అక్కడ ఒక 100 మందిని కూర్చోబెట్టి ఒక మందు వారికి, అది మందని కాదు, కెమికల్ కాదు, పథ్యం ఉండదు, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సర్వరోగ నివారణ, 280 రోగాలకు అది తిరుగులేని పరిష్కారం. అక్కడ పెట్టిన తర్వాత నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని నేను దాన్ని నిర్లక్ష్యం చేశాను. తర్వాత మొన్న మార్క్ బాబు గారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి, ఇసాక్ గారు వచ్చి నాకు చెప్పారు స్టూడియోలో, నేను దాన్ని అట్లా పక్కన పడేసాను. నాకు తెలిసిందే కదా 10 years బ్యాక్ నేను అనుకున్నది, నేను ఇప్పుడు వద్దనుకుంటున్నా, అప్పుడు వద్దనుకున్నా.
మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిందే నాకు చెప్తున్నారు. వాళ్ళు ఎంతో చెప్పారు కానీ నాకు అంతా తెలిసిందే. నేనే ఒకరికి చెప్పి ప్రమోషన్ మీటింగ్స్ పెట్టించా. వాళ్ళు చెప్తుంటే నాకు చిరాకేస్తూ ఉంది. బాబు నీకు ఒక గొప్ప సంగతి చెప్పిన, నీ పేరు అద్దంకి రంజిత్ తోఫీర్ అని చెప్తున్నారు వాళ్ళు. నాకు తెలిసిందే నాకు చెప్తున్నారు. ఇక సరే ఉండని అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి నేను చచ్చిపోతానేమో అనే డౌట్ వచ్చిన తర్వాత అరే దేవుడు అది వాడమంటున్నాడు. ఫోన్ చేస్తే మార్క్ బాబు నంబర్ కలవదు, ఆయన పోయి దుబాయ్లో ఉన్నాడు. నంబర్ కలుస్తుంది కానీ ఏం వినపడదు. సరే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, నువ్వు వాడమని చెప్తున్నా కదా అని. తర్వాత నంబర్ కలిసింది, నేను ఆ మందు తెచ్చుకున్నాను, వాడాను. 3 రోజులు, 30 కాదు, 3 నెలలు కాదు, 3 దినాలు, 24 గంటల దినాలు, 3 ఆ మందు నేను వాడిన తర్వాత నేను కొత్త మనిషిని అయిపోయా. నాలో ఎంత బలము, ఎంత సత్తు వచ్చిందంటే పొద్దున 6 అయిన తర్వాత లే ఇంకేం పండుకుంటావు, వాకింగ్ వెళ్ళు, యు ఆర్ హీల్డ్, నీకు ఏం జబ్బు లేదు, వాకింగ్ వెళ్ళాలి అని ఎవరో చెబుతున్నట్టు అనిపించింది. నాలో నాకే ఆకలేస్తుంది. అంతకుముందు ఒక 20 దినాలు నేను అన్నం తినలేదు. అన్నం చూస్తే అసహ్యం, ఆకలేస్తుంది. అన్నం పెడితే తెచ్చి ఏం తింటాం అని విముఖత, నీరసం, ఇంకా 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 నీరసం. అలాంటిది బిడ్డ ఆకలేస్తుంది అన్నం పెట్టని చెప్పి ఆవురమని 3 సార్లు మళ్ళీ పెట్టుకొని తిన. ఆకలేస్తుంది, పిల్లలు ఆనందంతో ఏడుస్తున్నారు, నాన్నని వీటిలో అన్నం తిని ఎన్ని రోజులు అయిపోయింది, అద్భుతం అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నాన్న నీ ముఖంలో తేడా వచ్చింది, నీ వాయిస్లో పంచ్ వచ్చింది, గుద్దుతాడేమో అనే భయం మళ్ళీ వచ్చింది. ఒక నాన్న గమ్మునుంటే ఉంటాడు కానీ కోపం వచ్చిందంటే పరశురామ అవతారం, అందరికీ తెలుసు అది. మళ్ళీ వెనక టోఫీర్ మళ్ళీ వచ్చేసాడు. నాన్న ఎన్ని రోజులకు సిర్ఫ్ 3 దిన్. తర్వాత నా బిడ్డకు చిన్న ప్రాబ్లమ్స్, వాడి బిడ్డ నువ్వు కూడా, ఆమె కూడా కొనిచ్చా, కృష్ణవేణమ్మకు. అలాగా ఒకరికొకరికి పరిచయం చేస్తూ ఉన్నాను. ఆ మందు పేరు క్యూర్ సెల్. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ మీద ఆధారపడినటువంటి ఈ మందు. ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఈ మందు ఒకసారి నోట్లో పడితే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, ఎముకల కీళ్లవాతం ఆర్థరైటిస్ ఉండదు, ఇంకా 280 రోగాలు ఉండవు. బెస్ట్ రిజల్ట్ మీకు ఒక 3 నెలలలో వస్తుంది. నీకు ఇది అది అని కాదు, నీకు అవన్నీ రోగాల చిట్టా చెప్పడం వేస్ట్. ఏది ఉన్నా సరే షార్ట్ కట్లో చెప్పాలంటే, ఒరిజినల్గా ఆదామును హవ్వను దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళ డిఎన్ఏలో ఎటువంటి ఆరోగ్యకరమైన వ్యవస్థ ఉండాలని రాసి పెట్టాడో అక్కడికి వెళ్ళిపోతుంది మందు, అక్కడికి నేను తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఆదాము హవ్వకు ఏ రోగం లేదుగా, బీపీ షుగర్ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ఉందా, ఏం లేదు కదా. అంత స్వచ్ఛమైనటువంటి ఆరోగ్య స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తుంది. 4వ స్టేజ్ క్యాన్సర్, 4th స్టేజ్లో ఉంది, ఫైనల్ స్టేజ్. ఈయన ఇంకా బతకడు, తీసుకెళ్ళిపోండి అని ఇంటికి పంపించేసిన క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్లు చేతులు ఎత్తేసి మేమేం చేయలేము, అయిపోయింది, 4వ స్టేజ్ దాటిపోయింది, ఈయన ఇంకా రేపో మాపో వెళ్ళిపోతాడు అన్నవాడిని ఇంటికి తెచ్చి ఈ స్టెమ్ సెల్ మందులు వేశారు. వాడు మంచిగా అయ్యి ఇంకా బ్రతుకున్నాడు ఇప్పుడు 5-6 ఏళ్ళ బట్టి, 10 ఏళ్ళ బట్టి. అట్లాంటి కేసెస్ 1000 కొలది. మీరు సింపుల్గా ఇప్పుడు నేను చెప్పేదంతా లంబాలా కోట శాంతాడు పురాణం లాగా మీరు న్యూసెన్స్ ఫీల్ అయితే మీరు ఇంటర్నెట్లో క్యూర్ సెల్ అని కొట్టండి, దీని కథ కార్ఖానా కమామిషం మొత్తం బయటకు వస్తుంది. మరి ఇది నేనైతే తీసుకుంటున్నా, చాలా బాగున్నాను, మీకు నన్ను చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి దీన్ని మరి మన మినిస్ట్రీస్లో మార్క్ బాబు గారు ప్రమోట్ చేస్తున్నారు, కాబట్టి వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఉద్దేశం అగాపే సంపూర్ణ సువార్త సేవకులందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నినాదం బాగానే ఉంటుంది. కానీ నా సిద్ధాంతం ఏంటంటే అందరూ బాగుండాలనేది తప్పు.
అందరూ బాగుండొద్దు, సత్య సంబంధులు మాత్రమే బాగుండాలి. మణిపూర్లో 100 మంది క్రైస్తవ అమ్మాయిలను రేపు చేసి నగ్నంగా ఊరేగించిన బద్మాష్ కొడుకులు వాళ్ళందరూ బాగుండాలనా? బాగుండొద్దు. ఒక్కొక్కరిని పట్టుకొని కోసి పడేయాల. మర్మాంగ ఖండన, రేపిస్టులకు సరైన శిక్ష. ఎంతో కాలంగా ఐపీబీపీ ఫైట్ చేస్తుంది. వాడిని కంపల్సరీగా బై ఫోర్స్ పరిశుద్ధ జీవితంలో నడిపించాలి. అలాంటి రేపు వాడు ఎప్పటికీ చేయడానికి అవకాశం లేకుండా చేయాలి. వాడిని మర్మంగాలు కోసి పడేస్తే వాడు ఎప్పటికీ ఆ తప్పు చేయలేక పరిశుద్ధంగా ఉంటాడు. మేకింగ్ పీపుల్ होली बाय फोर्स, मजबूरन उनको पाक आदमी बना देना. రేపిస్టులు, దొంగలు, లంచగొండులు, సత్య విరోధులు, సంఘాలను హింసించేవారు, చర్చిలు గూలగొట్టేవాళ్ళు, వాళ్ళు మంచిగా ఎందుకు ఉండాలి? ఉండొద్దు. ఎవరు మంచిగా ఉండొద్దండి. సత్య సంబంధులందరూ బాగుండాలి. ఇది నా ఉద్యమం. ఎవడైనా ఏమని అనుకోండి, నేను ముందే మంచోని కాదని చెప్పా. నేను మంచోని కాదు, నేను మంచోని అని చెప్పాను ఎప్పుడే. నేను కాదు 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 అందరూ మంచోళ్ళే దేశం మీద, లోకం మీద. నేనైతే మంచోని కాదు అనుకున్నాక నాకు గొప్ప రిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూడా ఈ మందు వాడండి. క్యూర్ సెల్. సెల్ అంటే జీవకణం, క్యూర్ అంటే దాన్ని స్వస్థపరచరు. నీ ఒంట్లో తల నుంచి అరికాల దాకున్న ప్రతి జీవకణాన్ని ఒక్కొక్క దాన్ని బై హలో బై హౌ ఆర్ యూ అని ఒక్కొక్క సెల్ని అది స్వస్థపరుస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది తీసుకుని ఆయన ఈ పని, నా పని అయిపోయింది, ఈ పని మొదలుపెట్టి. ఓకే, ఏమన్నా చెప్తావా? మంచిది. ఈ మీటింగ్ అయినాక మరి అయ్యగారు ఎన్నో వాడి చూశారు. ఇది అద్భుతంగా మళ్ళీ అయ్యగారు తిరిగి ఈ విధంగా ఆరోగ్యంగా, ఇంతకుముందు నేను అయ్యగారి దగ్గరికి రావడానికి ముందు ఏ వాయిస్ అయితే నేను విని వచ్చినానో మళ్ళీ అదే వాయిస్ విన్నా మొన్న విశాఖలో, వైజాగ్లో. దేవునికి మహిమ కలుగును గాక. అది అక్కడ నేను స్టేజ్ కూడా చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా తప్పకుండా దీని గురించి మరి ఇదంతా కూడా దేవుడే జరిగించారు. మొత్తానికి అయ్యగారు తిరిగి ఆరోగ్యవంతులుగా మన మధ్యలో ఉన్నారు. మరి అయ్యగారే నోరారా వారు ఎంత స్ట్రాంగ్ ఉంటారో మెంటల్గా, మరి వారి హృదయంలో మనందరికీ తెలుసు. ఆయన అయ్యగారే నోరారా అక్క వాళ్లకు, మరి సిస్టర్ కృష్ణవేణికి, హేమరాజుకు చెప్పినటువంటి పరిస్థితి ఇదంతా జరిగింది, మనకు తెలియదు. మరి మొత్తానికైతే దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే అయ్యగారే ఇంత గట్టిగా, ఇంత స్పష్టంగా విషయం చెప్పిన తర్వాత మీరందరూ కూడా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని ఒకసారి మీరు వాడి చూడండి. అనేక రోగాలతో లక్షలు పెడుతున్నారు హాస్పిటల్స్లో. చాలామంది పెట్టొచ్చి ఇది వాడి బాగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. 100 టెస్ట్ మనీస్ ఉన్నాయి నా దగ్గర. ఊరికైనా చెప్పట్లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ChatGPTని అడగండి దీని గురించి. క్యూర్ సెల్ అంటే ఏంటిది, వాట్ అబౌట్ క్యూర్ సెల్ అని అడగండి. తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లో అడగండి, యూట్యూబ్లో అడగండి, గూగుల్లో అడగండి. ఎక్కడ అడిగినా మీకు బెస్ట్ మరి రిజల్ట్ అనేది, రివ్యూ అనేది దీని మీద ఉంది. కనుక ఇది చాలామందికి తెలియదు. కాబట్టి దయచేసి కన్ఫర్మేషన్ కొరకు, ఎందుకంటే చెప్పిన తర్వాత కూడా కన్ఫర్మేషన్, డాక్టర్ చెప్తే కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం ఇంకొక డాక్టర్ని అడిగి. కనుక అయ్యగారు చెప్పగానే మీరు ఒకసారి చూడండి, కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసి మీరు ఉధృతముగా మీరు ముందుకు తీసుకెళ్ళొచ్చు. సేవకులందరూ వాడండి, మీ విశ్వాసులు కూడా చెప్పండి. మనం అందరం ఎన్నోసార్లు ఒకరికి రోగం వస్తే నెలంతా ఉపవాసం ఉండి ప్రార్థించిన దినాలు ఉన్నాయి. మరి ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోమని చెప్పినట్టు ఎవరికి ఏ రోగం వచ్చినా ఒకసారి ఇది వాడి చూడండి అని చెప్తున్నటువంటి విషయం. కనుక మరి చాలా సంతోషం అయ్యగారు దీనికి ఇంత మరి విలువైన సమయాన్ని ఇచ్చి తెలియజేసినందుకు ధన్యవాదాలు అయ్యగారు. థ్యాంక్ యూ సో మచ్.